ప్రకాష్ హార్టీ కంగ్రాచులేషన్. ఎందుకు సార్? వరల్డ్ రికార్డ్ లెవెల్ ఇస్తున్నావయ్యా రాయిని. రేపు షార్ట్ పుట్, ఇతను హర్డిల్. నువ్వు కాలేజీ గోడ మీద కూర్చుని ఏం చేస్తుంటావు? అదేదో సరదాగా కాలేజీలో టైం పాస్ కి. ఇది కూడా ఏదో సరదాగా కాలేజీలో టైం పాస్ కి నువ్వు చేస్తున్నావు. నువ్వేటమ్మా వేణు ఎక్స్ట్రా కులుకులు ఇస్తున్నావేంటి? నువ్వు పోల్ వాల్ చేస్తున్నావు. సార్ వీడు రోజు కర్రతో 10 అడుగుల గోడ మీదకి జంప్ చేసి స్విమ్మింగ్ పూల్ అమ్మాయిని చూస్తుంటారు సార్. నో ప్రాబ్లం సార్. ఎక్కడం వరకు ఓకేనండి, ఆ తర్వాత తోకడమే కష్టం. అది నేను చూసుకుంటాగా. శివాజీ నువ్వు 100 minutes లో పాల్గొంటు. ఓకే స్టూడెంట్స్, మీరు ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉందో చేతులు పైకెత్తండి. ఓకే రేపటి నుంచి మన ప్రాక్టీస్. ప్రకాష్ నేను నీకు చేశానుగా అదే విధంగా ఈ అమ్మాయికి మెసేజ్ చేయి. కమ్ ఆన్ గాయ్స్. కూర్చోండి కూర్చోండి. గివ్ దెమ్ వాట్ దే వాంట్. Come on guys, come on, do it. That's right. Keep it up. Come on. Good morning sir. Morning. సార్ మా తోటి వాళ్ళంతా ఆడుతుంటే మాకు ఆడాలని ఆశగా ఉంది సార్. ఆశ అందరికీ ఉండొచ్చు కానీ అవకాశం అందరికీ రాదుగా. సార్ ప్లీజ్ సార్. అన్ని గేమ్స్కి సెలక్షన్ అయిపోయింది. మీకు అంతగా ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ ఇయర్ చూద్దాం. ఓకే సార్ అలా అనకండి సార్. మా టాలెంట్ ఒకసారి చూడండి సార్. ఐఎమ్ సారీ. మీరే ఎంకరేజ్ చేయకపోతే ఎలా సార్? ప్లీజ్ సార్ మా ఆట కూడా ఒకసారి చూడండి సార్. కానీ మేము ఫుట్బాల్ బాగా ఆడతాం సార్. సార్ మాతో మీరు ఒకసారి ఆడి చూడండి సార్, మీకే అర్థమవుతుంది. ఓకే సారీ మాస్టర్. ఓకే కమ్. Sorry master, sorry. It's all in the game. Okay, it's okay. Come on. Come on guys, come on. Please sir. Okay.
Now come on. It's all in the game. May I help you? ఫుట్బాల్ని గోళికాయలు ఆడుకున్నవాడిని. ఇక మీదట నాకు ఈ ఎక్స్ట్రా కటింగ్లు ఇచ్చావనుకో, ఈ హెడ్ ఫుట్బాల్ అవుతుంది. బచ్చాలారా. ఓకే, కమాన్ కమాన్. వెరీ గుడ్ వెరీ గుడ్. మీకు తగిన శాస్త్రి జరిగినది, తగిన శాస్త్రి. లుక్, మీరు కాలేజీకి వచ్చినది చక్కగా చదువుకొనుటకు, మీ మాస్టర్తో తగులు ఆవుటకు కాదు. బిహేవ్ లైక్ గుడ్ బాయ్స్ అయితే. డోంట్ బిహేవ్ లైక్ బ్యాడ్ అగ్లీ వరస్ట్ బాయ్స్. వరస్ట్ బాయ్స్. హలో, 1 సెకండ్. ఓకే దిలీప్, ఫోన్ ఫర్ యూ. డిఆర్. నేను డిఆర్ని మాట్లాడుతున్నాను. నమస్తే సార్. ఈ రోజు ఒక మెడికల్ ఫ్యాక్టరీని. ఎక్కడ సార్? అదే నవనిర్మాణ్ నగర్ లో ఉన్న దామోదర్ మెడికల్ ఫ్యాక్టరీని స్మాష్ చేయాలి. అలాగే సార్. అలాగే అంటే కాదు, వెంటనే బయలుదేరాలి. ఇప్పుడే బయలుదేరుతున్నాం. ఆ మెడికల్ ఫ్యాక్టరీ ధ్వంసం చేస్తే మనకొచ్చే లాభం ఏంటి సార్? ఆ స్థలం మనకు కావాలి. వాడు నకిలీ మందులు తయారు చేసి ఆ ఫ్యాక్టరీకి బదులు అక్కడ మన 5 స్టార్ హోటల్ రావాలి. వాడికి మధ్యవర్తులు మంచి మాటలు అర్థం కావు, ఎందుకంటే వాడికి రౌడీ. వాడికి దౌర్జన్యం మాత్రమే అర్థమవుతుంది. మన వాళ్ళు వెళ్ళి ఆ ఫ్యాక్టరీని ధ్వంసం చేసి వాడిని అక్కడి నుంచి తప్పిస్తే గానీ ఆ స్థలం మనకి దక్కదు. దిలీప్ అతని గ్యాంగ్ వచ్చారు సార్. Is it? హాయ్ మిస్టర్ డియా. Hi boys. Everything went on smoothly? Any problem? So? మెయిన్ క్యాండిడేట్ అడ్డొచ్చాడు. Then? సింపుల్ గా వాడిని హాస్పిటల్కి పంపించేసాం. ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్. Secretary. Sir. Come on, boy. Bye, Mr. Dia. Bye. Mr. Dia. Bye. Dia, నీ బిజినెస్ అపోనెంట్ దామోదరం మీదకి వేళ్ళను వదిలేవా? మర్డర్స్ చేయగలిగే పెద్ద పెద్ద ప్రొఫెషనల్ రౌడీలు నీ దగ్గర ఉండగా ఈ కాలేజ్ స్టూడెంట్స్ ని యూజ్ చేస్తున్నావు ఎందుకు? దట్స్ డియాస్ టెక్నిక్. ప్రొఫెషనల్స్ ని దింపితే వాళ్ళు పోలీసులకు దొరికారనుకో, పెద్ద క్రైమ్ స్టోరీ అవుతుంది. లాకప్లు, జైళ్లు తెరుచుకుంటాయి. అవునా? అదే కాలేజ్ స్టూడెంట్స్ అనుకో, పోలీసులు పట్టుకుంటే స్టూడెంట్ యూనియన్స్ కదులుతాయి, కాలేజీలు క్లోజ్ అవుతాయి, బందులు, రాస్తా రోకోలు మొదలవుతాయి. స్టేట్ లెవెల్లో అది స్టూడెంట్స్ గొడవ అవుతుంది. మనం క్లీన్ గా ఉండొచ్చు. ఐయామ్ రైట్? యు ఆర్ రైట్. అంతేకాదు, వీళ్ళను ఉపయోగించుకుని మనం చేసే డ్రగ్స్ బిజినెస్ లో మనకొచ్చే లాభం కోట్ల కోట్లు. కానీ మనం వీళ్ళకిచ్చేది మాత్రం 4 గంజాయి ప్యాకెట్లు, 4 విస్కీ సీసాలు. దట్స్ ఆల్.
చూసావరా? మేం ఫూల్సా? మేం జోకర్సా? మేం జీరోలవా? నువ్వు హీరోవా? మమ్మల్ని చూసి నవ్వుతావురా ఆ రోజు? నవ్వరా, నవ్వు! సార్, క్యాంటీన్లో పెద్ద గొడవ జరుగుతుంది సార్. ఏమిటి గొడవ? చెప్తా. వెళ్ళదు బాబు, మీకు దండం పెడతాను. జరిగిపోతాయి బాబు, వెళ్ళదు రాయనా, వెళ్ళు. తప్పకుండా మిస్టర్ దీక్షిత్, మనం ధైర్యంగా ఇక్కడ ఆగిపోదాం. సార్, ఆ దిలీప్ గారి గ్యాంగ్ మన కాలేజీ క్యాంటీన్ నాశనం చేస్తున్నారు సార్. అందరూ భయపడి పారిపోతున్నారు. మన రాజ్ కుమార్ గారు మాత్రం ధైర్యంగా అక్కడికి వెళ్ళారు. సార్, అటువైపు పెద్ద గొడవ జరుగుతోంది. మనం ఇట్టించి వెళ్తాం సార్. పద. మాస్టర్ ఇప్పుడు కొడతారు. దిలీప్ గ్యాంగ్ పని ఫినిష్. అదేంట్రా, వాళ్ళకి కటింగ్ ఇస్తారనుకుంటే వాళ్ళతో కలిసిపోయారేంటి? ఆ ఒకటి బ్యాలెన్స్ ఎందుకు? అది కూడా పోతే హాయిగా ఉంటుంది. ఏ పని చేసినా పరిపూర్ణంగా చేయాలి. ఓకే, కీప్ ఇట్ అప్. ఏయ్, నువ్వు మాకు లెక్చర్ ఇవ్వకర్లా, పోయి పని చూసుకోరా. ఇంకెప్పుడు ఇలా వేలెత్తి చూపించడానికి ప్రయత్నం చెయ్యకు. చూపించడానికి వేలే లేకుండా చేస్తాను. దేనిగా నీ పౌరుషం? మీరే పెద్ద హీరోలు అనుకుంటున్నారా? లేకపోతే శత్రువు మీద దాడి చేసిన వీరులు అనుకుంటున్నారా? ఏమనుకుంటారా? ఏం సాధించారా? ఈ ఒకటివాడుకున్న ఒకే ఒక జీవనాధారం నాశనం చేశారు. ఆయన భార్య బిడ్డల బతుకుదెరువు నాశనం చేశారు. పాపం మైకేల్ నానా కష్టాలు పడి డబ్బు కూడబెట్టి ఈ క్యాంటీన్ పెట్టింది ఎవరి కోసం? మీకోసం, 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 మనందరి కోసం. అలాంటి దాన్ని క్షణాలు నాశనం చేశారు. జస్ట్ లైక్ దాట్. షేమ్, ఇట్స్ ఎ షేమ్. మిమ్మల్ని కన్నందుకు మీ అమ్మా నాన్న సిగ్గుపడాలి. మీరు తోటి స్టూడెంట్స్ అయినందుకు వీరంతా సిగ్గుపడాలి. టోటల్ కాలేజ్ అంతా సిగ్గుపడాలి. ఇట్ వుడ్ బి అషేమ్డ్ ఆఫ్ యువర్సెల్వ్స్. అవుట్, గెట్ అవుట్ ఆఫ్ మై సైట్. మైకే, జరిగిన దానికి నేను ఎంతో బాధపడుతున్నాను. దీనికి అంతటికీ మేము కూడా బాధ్యులు. మేమంతా తలో చేయి వేసి తిరిగి నీ క్యాంటీన్ నిలబెడతాం. ఏమంటారు? ఇట్స్ మై ప్రామిస్. మలేష్ వచ్చిందన్నా. నన్ను అటాక్ చేసిన 5 కుర్రాళ్ళు ఎవరో కనిపెట్టారా? ఇంకా తెలవలేదన్నా. తొందరగా కనిపెట్టు, లేకపోతే నీ ప్రాణం లేచిపోతుంది.
మాస్టర్ గారు చిన్న కటింగ్ ఇద్దాం. ఈ విద్యార్థుల దురాగతాన్ని ఇంకా కొనసాగనివ్వను. ఇప్పుడే వెళ్ళి మాస్టర్ చెప్పాను. చెప్పదయ్యా, నీకెంత కావాలో చెప్పు, ఇస్తాను. అంటే నాకు లంచం ఇస్తావా? ఈ విషయం కూడా చెప్పేస్తాను. చెప్తావా? చెప్పేస్తాను. గ్యారంటీగా చెప్తావా? తప్పకుండా చెప్పేస్తాను. అయితే రా చూద్దాం. పద, నీ సంగతి తెలుస్తాను. ముక్కు పంచరు. కాంచనా కాంచనా, మాస్టర్ ఒక్కరే ఉన్నారు, ఇదే ఛాన్స్. ప్రొసీడ్. వద్దు వద్దు కాంచనా, ఆవేశం కొంచెం తగ్గించుకో, మరీ రెచ్చిపోకు. ఐఎమ్ సారీ. నువ్వా కాంచనా? అది సరే, మనం మీట్ అయిన ప్రతిసారి ఈ గుద్దే కటింగ్ ఏంటా అని. దీన్నే దైవ కటింగ్ అంటారు మాస్టరు. ఆహా. ప్రతిసారి మనం మీట్ అయినప్పుడు ఇదే వద్దు. నువ్వు స్టూడెంట్వి, నేను మాస్టర్ని, మన మధ్య ఆ కటింగే ఉంచుతాం. ఓకే? అది కాదు సార్, ఈ ఎక్స్ట్రా కటింగ్లే వద్దు. థ్యాంక్ యూ. సార్, మీరు ఇక్కడ షాపింగ్కి వచ్చారా? ఆహా, షాప్ క్లీన్ చేద్దామని వచ్చాను. నీకేం అభ్యంతరం? తెలియదు. ఎక్కడ మాస్టర్? చేస్తావా? నా ముక్కు పంచర్ చేస్తావా? మాస్టర్ ఎక్కడ? ఏం చెప్తావా? చెప్తాను. చెప్పు. సార్, మీరు యాడ్లీ వాడతారా? నేను యాడ్లీయే వాడతాను. ఎందుకంటే ఏంటంటాడు? సార్, లేటెస్ట్ బబుల్ గమ్ అంట, మిమ్మల్ని ట్రై చేయమంటున్నా. నాకే బబుల్ గమ్ వద్దు. ఈ అమ్మాయి ఏం చేసింది? సార్, నేను చెప్తాను. బబుల్స్ ని హెయిర్ పిన్ తో పంచర్ చేయమంటున్నాడు అంతే. ఆ ఆట ఏదో మీరే ఆడుకోండి. ఏంటి కామెడీ చేస్తున్నావా? ఇప్పుడు చే కామెడీ. హాయ్, మీరు కోల్గేట్ వాడతారా? నేను కూడా కోల్గేటే వాడతాను. నేను కూడా అప్పుడప్పుడు క్లోజప్ వాడతాను. పంచర్ అయింది. వీడెవడో నా చీరలాగి డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతున్నాడు. లేదు, నేను అలాంటి కాదు. నేను ఆ ఉద్దేశంతో లేదు. ఎరా రాస్కెల్, నా పెళ్ళాన్ని పట్టుకుని డబుల్ మీనింగ్ డైలాగ్ మాట్లాడతావా? సార్, నేను విన్నాను. నిన్ను టైర్ పంచర్ అయింది. అయ్యో, మీ కార్ టైర్ పంచర్ ఏంటా? పర్వాలేదు, రండి. నేను టైర్ మార్చుకుని వెళ్తాను. నో ప్రాబ్లం. ఇట్స్ ఓకే. ప్లెజర్. విల్ యు ప్లీజ్? ఓకే ఓకే, థ్యాంక్ యూ. పోనీ. కంచా నెమ్మది. వావ్, బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. వెరీ నైస్. అరే, వాట్ ఏ వ్యూ. ఫ్యాంటాస్టిక్ వ్యూ. థ్యాంక్ యూ. ఫ్లవర్స్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. పెయింటింగ్స్ బ్యూటిఫుల్. కర్టన్స్ వండర్ఫుల్. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. మీ ఆవిడకి చాలా మంచి టేస్ట్ ఉందండి. ఉండొచ్చు, నాకు తెలియదు. ఉండొచ్చా? అదేమిటి సార్, మీ ఆవిడ టేస్ట్ గురించి మీకే తెలీదా? అసలు ఆవిడెవరో తెలిస్తేనే కదా ఆవిడ టేస్ట్ గురించి నాకు తెలియడానికి.
పెళ్ళవలేదన్నమాట. ఐఎమ్ సో లక్కీ. సార్, మీకు నిజంగానే పెళ్లి కాలేదా? కాలేదు. అయితే నన్ను పెళ్లి చేసుకుంటారా? నాకంత అదృష్టమా? ఆ మాట నేను నిన్ను అడగాలి. సార్, ఇక మన మధ్య ఈ సారనే మాట చోటు చేసుకోకూడదు. రాజా, కంచనా, నా రాజ్. సార్, మీకు నిజంగానే పెళ్లి కాలేదా? కాలేదు. కాకపోతే అయిందని చెప్తాను, అయినా కాలేదని చెప్తాను. నాకు పిల్లలు లేరు, లేకపోతే ఉన్నారని చెప్తాను, ఉన్నా లేరని చెప్తాను. నాకు వీధికి పిల్లలు ఉన్నారు, నువ్వు వస్తున్నావు అని తెలిసి అందరికి కట్టి బాతులు పడేస్తాను. నీకేమైనా అభ్యంతరమా? ప్లీజ్, ఇక నాకు ఓపిక లేదు. నా ఓపికని పరీక్షించకు. నువ్వు వచ్చినందుకు థ్యాంక్స్. నువ్వు వెళ్ళిపోతే మరీ థ్యాంక్స్. ప్లీజ్ ప్లీజ్, నాకు చాలా పనులు ఉన్నాయి. అందుకే పొమ్మంటున్నా. అట్లీస్ట్ టేస్ట్ చేయమని బూస్ట్ అయినా ఇవ్వచ్చు కదా. అవన్నీ తర్వాత ప్లీజ్ గెట్ అవుట్. సరుకులు కొందామని నిన్ను సూపర్ మార్కెట్కి వెళ్ళాను. సర్ప్రైజింగ్ గా ఓ శాల్తీ వచ్చి డాష్ కొట్టింది. ఎవరది? డాష్ ఇవ్వటంలో మాస్టర్ చేసిన మన కొత్త మాస్టర్. మై గాడ్, మన రాజ్కుమార్ మాస్టర్. కావాలనే కొట్టాడంటవా? కాలేజీలో కూడా డాష్ కొట్టాడు కదా. ఆ తర్వాత ఏం జరిగింది? సారీ చెప్పి బాగున్నావా అని అడిగాడు. మామూలుగా కాదే, అదొట్ట ఇప్పులో చూస్తూ అడిగాడు. మర్యాదకి బాగున్నాను సార్ అని నేను మూవ్ అయ్యాను. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి ఏది కొంటే అది కొన్నాడే. షాప్ నుంచి మేము బయటకు వచ్చేటప్పటికి ఆయన కారు టైరు పంచరు. ఆయనే పంచర్ చేసుంటాడని నా డౌట్. నేనే మాట్లాడలేదు. తనే కాస్త లిఫ్ట్ ఇవ్వవా అని అడిగాడు. పోన్లే అని సరే అన్నాను. అంతే, ఇక దారంతా ఒకటే లుకింగ్స్, ఒకటే టచింగ్స్. ఇంతలో ఆయన ఇల్లొచ్చింది. చారుశీల శీఘ్రమేవ రొమాన్స్ నీకు ప్రాప్తిరస్తు. అక్షరాల దీక్షభూని లవ్వులోని లెసన్స్ నేను ఆలకిస్తూ. అందంతో పరీక్ష ఇప్పుడు, అర్థాంగి ప్రమోషన్ ఎప్పుడు. ఫలితం రానున్నది, పర్వం అవునన్నది. ఇంటిలోకి వెల్కమ్ అంటూ గేటు తీసినాడు మాస్టరు. కాస్త చూడమంటూ బూస్ట్ కలిపినాడు.                                                                                                                  'J 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 'J
ముందుకు. ఇంటిలోకి వెల్కమ్ అంటూ గేటు తీసినాడు మాస్టరు. ఇచ్చి కాస్త చూడమంటూ కూర్చు కలిపినాడు మాస్టరు. అలా అలా హఠాత్తుగా అటు ఇటు కరెంటు పోగా జస్ట్ నాకు సిక్కేస్తుంది. జస్ట్ నాకు సిక్కేస్తుంది. ఇంటిలోకి వెల్కమ్ అంటూ గేటు తీసినాడు మాస్టరు. ఇచ్చి కాస్త చూడమంటూ కూర్చు కలిపినాడు మాస్టరు. ఫ్రెండ్స్, కాంచనా కమ్ హియర్. ఏంటి సార్? నేను నీకు వెల్కమ్ చెప్తూ గేట్ తీసానా? టేస్ట్ చేయమని బూస్ట్ కల్పించానా? కరెంటు పోతే ఏదేదో జరిగిందా? మరేంటి వాళ్ళకి చెప్తున్నావు? అది ఇంకెప్పుడైనా ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావో జాగ్రత్త. బిహేవ్ యువర్ సెల్ఫ్. ఎస్ సార్. అదా, ఆయన ఏమన్నాడంటే మన మధ్య జరిగిన విషయాలు 10 మందికి ఎందుకు చెప్తావు, గుట్టుగా ఉంచాలి కదా అన్నాడు. ఏమైంది మీకు? నువ్వంటే వాళ్ళ కుళ్ళు. యా, నేనంటే వాళ్ళకి ఏం దిలే పిలా వచ్చావు? ఒకటి సంగతి తెలుసా? కాలు తీయాలా చేయి తీయాలా? లేపేయాలి. గట్లనా? 10,000 అవుతుంది. ఎవరాడు? ఈరోజు సాయంత్రం చూపిస్తాను. అయితే సాయంత్రం వాడి పని ఫినిష్. అదిగో ఆ మారుతిలో వచ్చేవాడే మాస్టర్. వెళ్ళి కథం చేసిరా. అదిగో దిగుతున్నాడు, వెళ్ళు. ఈ డబ్బుతో ఆ మాస్టర్ గారి పని ఫినిష్. అన్నా నువ్వా? రెడీ ఇడియట్. ఇదేనా మాస్టర్ని చంపినామంటే వాడితో కబుర్లు చెప్తున్నాడు. నథింగ్. వాణ్ణేం చేయకుండా వచ్చావేంటి? వచ్చానా వెళ్ళారా? ఆయనతో గొడవ పెట్టుకోవడానికి నన్ను పాగలగా. మా దగ్గర డబ్బు తీసుకున్నావు. ఇదిగో నీ డబ్బు తీసుకోవే. ఆయనతో పెట్టుకోకండి. అడ్రస్ ఉండే మీ అన్నా, గాదినం నీ మీద అటాక్ చేసిన వాళ్ళు ఎవరో కనిపెట్టిన వాళ్ళు ఎస్విఎస్ కాలేజ్ పోరగాళ్ళు. పాప కోపం వచ్చిందో వాళ్ళేరా?